సెక్రటరీ గారు, ఐకాన్ సెక్రటరీ గారు సురేష్ గారు, నమస్కారం. ఏంటి కార్యక్రమ వివరాలు చెప్పండి సార్. ఈరోజు ఇంటర్నేషనల్ ఫార్మర్స్ డే అండ్ డాక్టర్స్ డే అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే, ఈ 3 రోజులు కలిసి రావడం చాలా ఆనందంగా ఉందండి. మా క్లబ్ నుంచి, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ క్లబ్ నుంచి మేము ఈ ముగ్గురికి సమాజంలో ఉన్న రైతులు మరియు ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ డాక్టర్స్, వీళ్ళ ముగ్గురిని సత్కరించే కార్యక్రమం మా క్లబ్ నుంచి చేపట్టున్నాము. దీనికి మేము చాలా ఆనందపడుతున్నాము. ఇంతమంది రైతులు మరియు డాక్టర్లు మరియు చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళ పాత్ర సమాజంలో చాలా చాలా ఎక్కువ ఉంది. సమాజ అభివృద్ధికి వీళ్ళే కీలకమైన వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళ ప్రముఖుల్ని మేము తీసుకొచ్చి సత్కరించడానికి ప్రోగ్రామ్ చేపట్టున్నాము. దానిలో ముఖ్యులు భాస్కర్ రామారావు గారు, రాజమండ్రిలో ఉన్న సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన మన ముందు ఉన్నారు. ఒక్కసారి ఆయన మాట్లాడతారు. ఆయన మాటల్లో అభివృద్ధి గురించి విన్నాం. వీరు ప్రాక్టీస్ పెట్టి 54 సంవత్సరాలు పూర్తయింది. అంటే మనం ఎవరు పుట్టలేదు కాదండి, ఎవరు పుట్టలేదు. ఈ ఆలోచన రావడమే నోవెల్ ఒకటి ఐడియా. సమాజంలో అందరూ ప్రముఖమైన వ్యక్తులే. వారి జీవితాల్లో సమాజానికి సేవ చేస్తుంటారు, సమాజం వల్ల సేవ పొందుతూ ఉంటారు. దానివల్ల ఉభయులు కూడా సంతృప్తిగా వాళ్ళకి కావలసిన విధానంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళు బతకడానికి వాళ్ళ సమాజం ఇష్టపడుతుంది, ఇండివిజువల్స్ బతకడానికి సమాజం ఇష్టపడుతుంది. అయితే ఈవేళ 3 రంగాల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి వ్యక్తుల్లో సీనియర్స్ని పికప్ చేసి వారికి రికగ్నిషన్ ఇచ్చి వారి ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుకుంటాను నేను. ఎందుకంటే సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి అగ్రికల్చరిస్ట్, తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్, తర్వాత వీటన్నింటినీ కూలంకషంగా చూసి వాటి ద్వారా సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఫైనాన్షియల్గా కానీ ఇతరత్ర కానీ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయడం కానీ వాటి ద్వారా ప్రయత్నం చేయడం చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క వృత్తి. సో ఈ ముగ్గురిని కలిపి ఒకే రోజు రావడం అనేది చాలా అదృష్టం అనేది చెప్పాలి. ఆ అదృష్టం రావడం ఒక ఎత్తు, ఆ అదృష్టాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఆ ఆపర్చునిటీని సమాజం ముందు ఉంచడానికి ప్రయత్నం చేసే ఈ రోటరీ క్లబ్ ఐకాన్ రాజమండ్రి ఐకాన్ ప్రయత్నం చేయడం అనేది చాలా ముదావహం. నాకు కొంచెం వయసు మళ్ళింది, 84 సంవత్సరాలు నేను. కాబట్టి కొంచెం ఈ మాటల్లో తడబడచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళు ఉపయోగపడతారు. ఆయన మా చార్టర్ ప్రెసిడెంట్ గారండి, ఈగల్ రాజా గారు. గతంలో చార్టర్డ్ అకౌంటెంట్ అంటేనే ఆ సిఏ చదవడం అంటేనే దూరంగా పారిపోయేవారు. తర్వాత కోర్సుల్లో కొంచెం మార్పులు చేసి ఆ మధ్యన గేట్లు ఎత్తేసినట్టు ఎత్తేసారు. దాంతో చాలామంది
సిఏలు పాస్ అయిపోయారు. తర్వాత అది గ్రహించి సిఏ ఇన్స్టిట్యూట్ మళ్ళీ కొంత మార్పులు చేసి పాత పద్ధతిలోకి వచ్చారు. దానివల్ల ఏం జరిగిందంటే అప్పట్లో సిఏ చదవడమే గొప్ప, సిఏ పాస్ అవ్వడం కూడా చాలా గొప్ప. దాని తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ కోర్సు తక్కువ చేసి పాస్ చేయడం అనేది చాలా ఇదిగా చేశారు. తర్వాత మళ్ళీ బిగించారు. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సమాజానికి భర్తగా కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా చాలా ఇదైనటువంటి రోల్ చేస్తున్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇలా కాదు ఇలా చేయండి, ఇలా చేస్తే సమాజానికి ఎక్కువ వస్తుంది అన్నటువంటి సూచనలు కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ చేయడం అలవాటు ఉంది. అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏంటంటే అప్పుడు అంత సీరియస్గా తీసుకునేవాడు. ఇప్పుడు అంత సీరియస్నెస్ లేదు, కానీ వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది అన్నది వీళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేయడం చేయకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. అంతేనే